సుడిగాలి సుధీర్ ఏ వస్తువులతో మాట్లాడుస్తున్నాడో మీకు తెలుసా? కామెడీని ఉత్తికి ఆరేబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. ఇడుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే పూజించ యంత్రుడు పువాసనకొచ్చాడు మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. హాయ్ అండి, ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? నేను మిమ్మల్ని అందరినీ క్లీన్ గా ఉంచుతాను. మీ బట్టలు ఎప్పుడు తెల్లగా చేసే వాషింగ్ మిషన్ ని ఆడవాళ్ళందరికి ఇష్టం కదా. ఓ అక్కలు చెల్లు వదినమ్మలు పెద్దమ్మలు పిన్నమ్మలు అందరు బాగుర్రా. నా పేరు బండరాయ్. మర్చిపోయేంత ఫిగర్ కాదులే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఒకప్పుడు మస్తు వైటల్ చిప్పులాడు వచ్చింది, మొత్తం తీసుకోబోతుంది కస్టమర్లు. మనుషులు మనసులు నలుపైనా సరే వాళ్ళు తెల్లగా వాళ్ళ బట్టలు చూపించేది నేను. ఓ అమ్మ గొప్పలు పోతాంది. నేను ఎవరింట్లో పని చేస్తాను తెలుసా? ఓరింట్లో పని చెప్తాం, రోజా గారి ఇంట్లోని. అందుకే ఇంత మురికేసుకున్న బట్టలతో వస్తాయని మా నాగబాబు గారు ఆ కంపు భరించిన పోతురు. అబ్బా పెద్ద నాగబాబు గారు. నాగబాబు గారు అంటే మా రోజా గారు అంటావు నువ్వు? ఉతికావు షర్టు, మళ్ళీ ఎంత పెద్ద బొక్క పెట్టావు. ఆయన కంగారులో అదే షర్ట్ వేసుకుని ఆడియో ఫంక్షన్కి వెళ్ళారు. జనాలందరూ నవ్వుతున్నారు. ఓ అమ్మ అలా వేసుకోపోతే మస్తు గాలి వస్తుంది. మా నాగబాబు గారి సొల్ల ఉంటది. ఓ ఎందుకులే కానీ గొడవ ఎందుకు గాని, ఓ రోజు దగ్గర ఇంట్లో పని చేస్తా కదా, ఏంది ముచ్చట మాట్లాడుకుని. నా బొమ్మ ముచ్చట ఏం చెప్పాలి? నా మాక్సిమం కెపాసిటీ 6 కేజీలు. ఆవిడ ఒక్కొక్క చీర 8 కిలోలు ఉంటది. దీంట్లో వేసి తిప్పి తిప్పి చంపుతూ ఉంటది. ఎందుకు 8 కిలోలు? ఏదో రోజు కళ్ళు తిరిగి చచ్చిపోతే అప్పుడు తెలిసింది. సర్లే నీ పరిస్థితి అంటే నాగబాబు గారు. నాగబాబు గారి పరిస్థితి ఏం చెప్పాలి? ఆయన వేసుకున్న జీని ప్యాంట్లు చూసినా ఇంత దొడ్డి ఉంటాయి కదా, ఆ దొడ్డి ప్యాంట్లు వేసి దీని మీద రప్ప 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 కొడితే ప్రాణం విలువిలాడిపోతుంది అక్క. అంతేకాదక్క, రోజు రోజు కొడతా ఉంటే అరిగి అరిగి ఎప్పుడో ఇరిగిపోతానండి భయం వేస్తాను అక్క. అందుకే జనాలు అప్డేటెడ్ నన్ను కొనుక్కున్నారు. ఏంది అప్డేటెడ్ నువ్వు? నేను అప్డేటెడ్. అవుటేటెడ్ నువ్వు? ఏంది అవుటేటెడ్? నువ్వు ఫోకస్ అవుట్ ఆర్టిస్ట్, ఫేడ్ అవుట్. ఇక్కడ ఇప్పుడు స్వింగ్ లో ఉన్నా నేను. ఎవరు వస్తురో మనిషి వస్తుండగా అన్నీ అడుగుతాం. ఇది 3 అడుగుల బకెట్, ఇది ఎవరో విరిసిన జాకెట్. ఓ మనిషి ఓ బట్టలు వచ్చాగా నువ్వు? బట్టలు నాకు వచ్చా. ఓ దాని ఉత్తా నా దారి ఉత్తాను. వాషింగ్ మిషన్ కదా, నువ్వెందుకు? ఏంటి దాని గొప్ప ఆడదానికి పోతున్నావు? నా దగ్గర ఉతికితే బట్టలు తెల్లగా, ఎలాంటి బట్టలు వేసేసా తెల్లగా చేసి పెడతా. ఓ అమ్మ నా దగ్గర ఉతికితే అట్లుంటే తెలుసా? మాటలు కాదు చేతలతో చూపిస్తా. ఫస్ట్ దాని దారి ఉతుకు, తిప్పుల దగ్గర ఉతుకు పోతున్నావుగా. ఓ అవ్వా తెల్ల డ్రెస్సులు వేసి ఓ మనుషులు మురిపిస్తాను ఇట్లా. ఓ మొత్తం వచ్చింది చూడదా నాపు. అబ్బా తెల్లగా అయిపోయినాయా? ఓహో ఓ చూడరు ఇడ్డు. ఓ అవ్వా ఏంటి తెగైపోయి? నేనేం చెప్పాను? తెల్లగా అవుతాను. ఎలాంటి బట్టలు వేసినా తెల్లగా చేస్తాను. నేను రెడ్ వేసాను. ఏం వేసావు? బ్లూ వేసాను. ఏమైనా తెల్లగా కరెక్ట్ గా చేసింది. అది అట్లా ఉంటది. ఓ నేను వాషింగ్ మిషన్ దానికి పోతాను అని చెప్పు. ఇవో ఎక్కడ ఉతుకో తెలుస్తుంది. ఇద్దరికి వస్తున్నా నాకు. ఉతుకో ఉతుకు ఉతుకు దాని దగ్గర సిద్ధి మొత్తం. ఏమో ఉతుకుతున్నావు నువ్వు? బట్టలు ఉతుకుతున్నాను. తింటావా కడుపు కారణం? తింటున్నాను. ఒకసారి ఇక్కడ చూడు. ఏ వేసుకొని 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 ఎట్లా ఉతకాలి చూడు. చెరిగిపోయింది. ఓ ఎట్లయింది? మొత్తం అన్ని కనాలే. నీ దగ్గర తింటే అలాగే ఉంటది. నా దగ్గర చూడు తెల్లగా ఎట్లా చేసినాను. ఇదిగో రాముడు పాదం తగిలి రాయి అహల్య అయింది. ఈ విషయం నాకు చెప్పు.
అదే అసలు ఇప్పుడు వాషింగ్ మిషన్ వాడుతుంది చెప్పు దానికి. ఒరే మనుషులు సంపాదించుడు ఇప్పుడు ఏమంటారా? 4 రాళ్ళు వెనక్కి వేసుకోమంటారు అంతే కదా. అంతేగాని వాషింగ్ మిషన్ వెనక్కి వేసుకోరి, రిఫ్రిజిరేటర్ వెనక్కి వేసుకోరి, అవి వేసుకొని అన్నారు. సరే చెప్పు. ఆ 4 రాళ్ళు వెనకేసుకున్న తర్వాత ఏం కొంటారు? వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ లే కొంటారు. రాళ్ళని కొనరు. మళ్ళీ వచ్చినాను. చూసుకున్నా ఎవరు గొప్ప చూసుకుందావా? రెడీయా? రెడీ రండి. ఎవరు గొప్ప చూసుకున్నారు? గొప్ప స్కిట్ క్లైమాక్స్ వచ్చింది. రెడీ కాదు జాగ్రత్త ఓరు గొప్పరా తో పగల పడతా. నీకు ఇదే బెటర్ రాయ్. మీరు సెలెక్ట్ చేస్తే ఏం సెలెక్ట్ చేస్తారు? నాకు బండే బెటర్. అందరూ బండకే వెళ్తున్నారండి. రోజా మ్యామ్ ఓల్డ్ ఈస్ గోల్డ్. బండకే మర్చిపోయే ఫిగర్ కాదు అది. నిజంగా కరెంట్ లేకపోతే వాషింగ్ మిషన్ ఏం చేసుకుంటాం? సో వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నారంటే లేజీ ఫెలోస్ అని. సో నేను లేజీ కాదు, నేను ఇట్టే వెళ్తాను. మీ ఇంట్లో ఎన్ని వాషింగ్ మిషన్ లెక్క పెడతాను. ఏం లేదు, వచ్చి చూసుకోవచ్చు. చెప్తాను. ఏం లేదు. చాలా బాగుంది ఇద్దరిది. కానీ మీ ఇద్దరికి మెమరీ ఉంది చూసావా, దిష్టి పడకూడదు. భలే డైలాగులు గుర్తు పెట్టుకుంటారు. టకా 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 వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మధ్యలో పాపం ఎప్పుడూ వాడుకుంటున్నారు ఆయన ఉప్పు కరివేపాకు లాగా. టేస్ట్ బాగా యూజ్ చేసుకొని మళ్ళీ ఉతికేస్తున్నారు ఫైనల్లో. నేను చాలా సంతోషపడ్డ విషయం మేడం, ఇన్ని రోజులు ఎన్ని గెటప్లు చేసి నాకు ఎప్పుడు తెలియదు మేడం. నేను ఫేస్బుక్ మన ఓపెన్ చేస్తే నేను గెటప్లు చేసిన గెటప్లు స్నాప్ షాట్స్ కొట్టు పెద్ద ఫ్రేమ్ తయారు చేశాడు ఒక. అండ్ ఇంచుమించు ప్రతి గెటప్ నీకు చాలా సూట్ అయిపోతుంది. ఏంటో దీంట్లో యూజువల్ గా మాస్ ఈజ్ మాస్ ఆల్వేస్. మెమరీ సూపర్ మీ ఇద్దరిది. మధ్యలో రామ్ ప్రసాద్ ని ఫుట్బాల్ ఆడటం, బట్టలు తెల్లగా అయిపోవడం అన్ని చాలా బాగా వచ్చింది. గుడ్. నా పేరు రాము, టీం రాకెట్ రాఘవ టీం. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేయంగా ఎవరో ఆదర్శ దంపతులని టీవీ వారు ఎన్నిక చేద్దానికి వచ్చారండి. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేశారు. ఒక ఇద్దరిని మాత్రం ఆదర్శ దంపతులు ఎన్నిక చేశారు. ఎన్నికైన వారి దగ్గరికి వచ్చి టీవీ వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారు చూడండి. ఓకేనండి, ఈనాటి ఆదర్శ దంపతులు ఎన్నికైనటువంటి సరోజ గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం. సరోజ గారిని అడిగి తెలుసుకుందాం ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు వారు ఏ విధంగా ఫీల్ అయిపోతున్నారు. సరోజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సరోజ గారు, మీరు ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అయిపోతున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. అసలు నిజంగా మేము ఆదర్శ దంపతులు ఎన్నికైతే అని అనుకోలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. సరే మేడం, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది కదా, మీ వారు లేరు కదా, మీరు అన్నం తింటారా? తినను. 10 అయితే తినను. 11 అయితే తినను. 12 అయితే తినను. ఎందుకని మేడం? ఎప్పుడైనా సరే ఆయన వండాలి, నేను తినాలి. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది